సో ఈ విషయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏమంటారో తెలుసుకుందాం. దాదాపు 5 వ్యక్తులు వచ్చి వాళ్ళ వెపన్స్ తోని అక్కడ సిబ్బంది బెదిరించడం, కాల్పులు జరపడం దారుణమైన సంఘటన. వాస్తవానికి దీని దరిదాపులను మేమున్నాం. ఈ సంఘటన జరిగే 10 నిమిషాల ముందు ఇక్కడ తిరుపతి వెనుక పెట్టుకుని కెమెరా మొత్తం రౌండప్ చేసి ఆల్రెడీ ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతోపాటు ఎవరైనా గాయపడ్డారో వారందరూ నలుగురు బాగానే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వాళ్ళని వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం మాత్రమే తిరుపతి పట్టుకుంటారు నమ్మకం, విశ్వాసం. మీడియా అందరూ కూడా దానికి సహకరించాలి. షాప్ చివరిలో ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ చేసి రిక్కీ చేసి అందరూ కూడా కొంత యువకులు కనబడుతున్నారు. కాల్పులు జరపడం కూడా అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చిన సంఘటన కాదు. బట్ అధికారులందరూ కూడా ఈ దర్దాపు సీసీ ఫుటేజ్ కానీ, కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. కూడా మొత్తం అన్ని సిబ్బంది స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం, వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీసు సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. తెలుగు 2 ఒకరికి హెడ్ అయింది కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని సార్ ఎంత సొత్తు పోయింది సార్? ఎంత సొత్తు పోయిందని సొత్తు పోయింది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటన ఉంది. ప్రయత్నం చేశారు సార్. ఆ టెన్షన్ లో వాళ్ళు అడ్డుకున్న వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. ఇప్పుడు దాని రికవరీ ఎట్లా చేయాలో గోల్డ్ పోయింది అనే విషయంలో ఇప్పుడే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది సార్. 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది. కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయం ఇక్కడే ఉంటుంది. నిన్న రాత్రి నాకాబందీ పెట్టారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయం, దొంగ వాళ్ళకి కేంద్ర మంత్రి కార్యాలయం అని చూస్తారా? వారు కావాల్సింది ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరీంనగర్ ప్రతినిధి సుధాకర్ అడిగి తెలుసుకుందాం.